నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మూవీ లవర్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు మరో మలయాళ మిస్టరీ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 6న థియేటర్స్ లోకి వచ్చిన మిస్టీరియస్ థ్రిల్లర్ సంభవం అధ్యాయం 1 మంచి టాక్ తెచ్చుకుంది. అతి తక్కువ బడ్జెట్ తో జీతు సతీషన్ డైరెక్షన్ లో రూపొందించిన ఈ సినిమా సుమారు 6 కోట్లకు పైగా కలెక్షన్స్ ని రాబట్టింది. థియేటర్స్ లో రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చేసింది. ఒరిజినల్ వర్షన్ తో పాటు తెలుగు వర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అసలు సినిమా ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. సంభవం అధ్యాయం 1 సినిమా స్టోరీ విషయానికొస్తే, కేరళ తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో కాకి ఆకారంలో ఉండే ఒక రహస్య ఆలయం చుట్టూ ఈ కథ అంతా కొనసాగుతుంది. ఆ ప్రాంతంలోకి వెళ్లేందుకు స్థానికులు ఎవరూ కూడా సాహసమే చేయరు. అక్కడికి వెళ్తే ఎవరూ కూడా తిరిగి రారని వారి నమ్మకం. ఆ ఏరియా పోలీస్ స్టేషన్ కి కొత్తగా ట్రాన్స్ఫర్ అవుతాడు ఆనంద్. ఇక అదే స్టేషన్ లో పనిచేస్తున్న రెజీ స్టీఫెన్ అనే పోలీసులు నైట్ డ్యూటీకి వెళ్తే అడవిలో ఒక శవం కనిపిస్తుంది. ఆ డెడ్ బాడీ దగ్గరికి వెళ్లిన వారు కాకి ఆకారంలో ఉండే ఒక రహస్య ఆలయాన్ని చూస్తారు. అందులోకి వెళ్లి చిక్కుకుంటారు. విషయం తెలుసుకుని అడవిలోకి వచ్చిన ఆనంద్, అతడి టీంకి వింత వింత అనుభవాలు ఎదురవుతాయి. అసలు ఆ మృతదేహం ఎవరిది, హత్య చేసింది ఎవరు, కాకి ఆకారంలో అక్కడ ఆలయం ఎందుకు ఉంది, దాని చరిత్ర ఏంటి, ఆ ప్రదేశానికి వచ్చిన వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు అనేది తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే. ఈ సినిమాలోని ట్విస్ట్లు, హారర్, మిస్టరీ ఎలిమెంట్స్ ఆడియన్స్ కి సరికొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తాయి. ఓ యువతి విదేశీ యువకుడి హత్యతో సినిమాను మొదలుపెట్టి ఆ మర్డర్ వెనుక కారణాన్ని చెప్పకుండా పాస్ట్ నుంచి ప్రెజెంట్ లోకి స్టోరీని డ్రైవ్ చేశాడు డైరెక్టర్ జీతు సతీషన్. ఎప్పుడైతే ఆనంద్, అశోకన్, రెజీలు అడవిలోకి వెళ్తారో, ముఖ్యంగా కాకి ముఖం ఉన్న ఆలయానికి వెళ్తారో, అక్కడి నుంచి జరిగే ప్రతిదీ కూడా విచిత్రంగా ఉంటుంది. అక్కడి నుంచి ట్విస్టులు. నెక్స్ట్ సీన్ ఏం జరుగుతుంది అన్న క్యూరియాసిటీని పెంచడంలో డైరెక్టర్ సక్సెస్ అయ్యాడు. ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్ ఆనంద్ గా చేసిన అస్గర్ అలీ ఒక్కడే ఓటీటీలో తెలుగు ఆడియన్స్ కి తెలిసిన యాక్టర్. టైం లూప్ లో చిక్కుకుపోయి బయటపడేందుకు ప్రయత్నాలు చేసే పోలీస్ ఆఫీసర్ గా అస్గర్ అలీ బాగా యాక్ట్ చేశాడు. సినిమా టెక్నికల్ గా బాగుంది. బ్యాక్డ్రాప్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ స్టోరీని, డెప్త్ ని మరింత ఎలివేట్ చేశాయి. డైరెక్టర్ సతీషన్ తీసుకున్న కాన్సెప్ట్ కొంత క్రిటికల్ గా అనిపించినా నార్మల్ ఆడియన్స్ కైతే అర్థమయ్యేలా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. సినిమా స్టార్టింగ్ లో కాస్త స్లోగా అనిపించినా చివరికి వచ్చే ట్విస్టులైతే ఆకట్టుకుంటాయి. ఈ వారం ఓటీటీలో రిలీజ్ అయిన సినిమాలో జియో హాట్స్టార్ లో స్ట్రీమింగ్ వచ్చిన సంభవం అధ్యాయం 1 సినిమా బెస్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు.